నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మంచి మార్గం ఛానల్ గత 7 నెలలుగా జనాలు కష్టపడి సంపాదించిన డబ్బు రియల్ ఎస్టేట్ పాలు కాకూడదు అని గట్టి ప్రయత్నమే చేసింది. అంటే నా వంతు సిన్సియర్గా నేను ప్రయత్నం చేశాను. కొంతమందికి నా వీడియోస్ అంత అంటే వాళ్ళు అనుకున్నట్టు నా వీడియోస్ లేవు. నేను ఇనిషియలీ రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నాకు బేసిక్స్ కూడా తెలియదు అని చాలామంది డిసైడ్ అయ్యారు. రాను రాను అసలు నాకేం తెలుసో, అసలు నేను చెప్పినవి కరెక్టో రాంగో టైమే నిర్ణయించింది. ఆ నమ్మకం ఏర్పడ్డ తర్వాత సుమారు 9200 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రోజు చేసుకుంటూనే ఉన్నాను. ఈ 10,000 సబ్స్క్రైబర్ బేస్ చేరుకోవడానికి ఇంకో 800 మంది మనకు అవసరం. అంటే ఇది సైకలాజికల్ ఒక అడ్వాంటేజ్. ఈ 10,000 చేరుకోవడం ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ కనుక మీరందరూ నా వీడియోస్ లైక్, షేర్ ప్లస్ మీకు తెలిసిన వాళ్లకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దీనివల్ల వాళ్ళకు లాభమే కానీ నష్టం ఏమాత్రం కలగదు. మన యూట్యూబ్ ఛానల్కి 11 లక్షల వ్యూస్ వచ్చాయి. అదే కాకుండా 1,30,000 అవర్స్ వాచ్ అవర్స్ అది అచీవ్ చేసింది. ఇది యూట్యూబ్ స్టాండర్డ్స్కి ఏం పెద్ద అచీవ్మెంట్ కాదు. అయినా ఒక రియల్ ఎస్టేట్ ఛానల్, స్టాండ్ అలోన్ పెసిమిస్టిక్ రియల్ ఎస్టేట్ ఛానల్ ఈ మాత్రం ఫిగర్స్ అందుకోవడము అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మన ఛానల్ పంతా ఎంచుకొని కొత్త నెగటివ్ న్యూస్ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే పాజిటివ్ న్యూస్ ఇని జనాల వ్యూస్ వస్తలేవని ఇప్పుడు నెగటివ్ న్యూస్ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. మనం అచీవ్ చేసిన మొదటి థింగ్ ఏమంటే ఈ టోటల్ ఆల్ అవుట్ పాజిటివ్ న్యూస్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కాస్త ఆగి మన పంతా ఎంచుకున్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ అచీవ్మెంట్. దట్ ఈస్ గుడ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కూడా కాషన్ అనేది చూపించే దాఖలాలు లేకుండే యూట్యూబ్లో. ఇక్కడ కొనండి, అక్కడ కొనండి, ఇక్కడ పెడితే రెట్టింపు, అక్కడ పెడితే మూడింతలు అని మభ్య పెట్టే ఛానల్ తప్ప, లేదా ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి కొనండి, ఇక్కడ ఫ్లాట్లు ఉన్నాయి కొనండి. అసలు ఎందుకు కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏ రేట్లో కొనాలి, ఏ ఏరియాలో కొనాలి, ఎందుకు కొనకూడదు అనే ప్రశ్నించే దాఖలాలు మన ఛానల్ పెట్టే కన్నా ముందు లేవే లేవు. మన ఛానల్ వల్ల వేలాది మంది ఈ శ్రీశైలం హైవేపై ప్లాట్లు తీసుకోకుండా రక్షింపబడ్డారు. అంటే ద ఓన్లీ యాంటీ శ్రీశైలం హైవే ఛానల్ అంటే మనదే. నేను ఆ శ్రీశైలంపై ఫోకస్ పెట్టంగానే దాని పతనం స్టార్ట్ అయింది. నేను అయినన్ని ఎక్కువ నెగటివ్ పోస్ట్స్ శ్రీశైలం హైవే పైనే పెట్టాను. రియల్ ఎస్టేట్లో జరిగే అన్యాయాలను నేను నా ఛానల్ ద్వారా ఎత్తి చూపాను. మీరు తీసుకోకండి అని నేను సూచించాను కానీ
ఫలానా ప్రాజెక్టు తీసుకోకండి అని నేను సూచించలేదు. మొన్నటి వరకు నేను అలాంటి పంథానే ఎంచుకున్నా. కానీ ఈ హై రైజెస్లో జరుగుతున్న అన్యాయం, మాస్ అన్యాయాన్ని తట్టుకోలేక ఈ ఫలానా హై రైజెస్ తీసుకోకండి అని నేను రివ్యూస్ చేస్తూ వచ్చాను. ఈ రివ్యూస్ చాలా మందికి నచ్చలేదు, కానీ ఫైనలీ దే హ్యావ్ టు కమ్ టు అవర్ లైన్. ఎందుకంటే నిజాలు మన దిక్కు ఉన్నాయి కనుక ఏడ్చుకుంటూ కక్కుకుంటూ అంటే అయినంత ఇష్టం లేకున్నా మనం చెప్పిన రికమెండేషన్స్ వాళ్ళు ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఫాలో అయితే వాళ్ళకి నష్టమేం లేదు, లాభమే. నేను ప్రధానంగా కోరుకునేది జనాలు ప్లాట్లు తీసుకోవాలి, లోకల్ లేబర్కి ఎంప్లాయ్మెంట్ రావాలి, లోకల్ మెటీరియల్ తీసుకోవాలి, దాంతో ఇల్లు కట్టాలి, వాళ్ళు అనుకున్న ఇల్లు కట్టుకొని సుఖంగా ఉండాలి అనేది నా కోరిక. నాకు రియల్ ఎస్టేట్పై ఏ అక్కస్తు లేదు. కానీ నేనేమంటా అంటే రీజనబుల్ ప్రైస్లో రియల్ ఎస్టేట్ అవైలబుల్ ఉండాలి, అప్పుడే కొనండి. మీ దగ్గర సగం డబ్బు ఉండి సగం అప్పు తీసుకున్నా పర్వాలేదు, కానీ మీ దగ్గర 10% డబ్బు ఉండి 90% అప్పు చేస్తే ఆ 90% అప్పు తీరవడానికి మీకు అంటే దానికి డబుల్ 180% వడ్డీ చెల్లించి, డబుల్ వడ్డీ చెల్లించి మీరు ఆ ఇల్లు తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఏమాత్రం నాకు నచ్చదు. నాకు నచ్చని విషయం కళాఖండిగా నా ఛానల్లో చెప్పేస్తాను. రాబోయే రోజుల్లో నా ఛానల్ రూపం మారబోతుంది. మంచి మార్గం రియల్ ఎస్టేట్ నుంచి దూరం కాబోతుంది. ఆ రియల్ ఎస్టేట్ చూపించే బాధ్యత, అంటే రియల్ ఎస్టేట్ గురించి చెప్పే బాధ్యత నేను నా 2 ఇతర ఛానల్, దట్ ఈస్ ట్రైమై టీవీ అండ్ ఇంగ్లీష్లో ల్యాండ్ నూడిల్ పై నేను షిఫ్ట్ చేయబోతున్నాను. అంటే మంచి మార్గం కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్ అండ్ ఇతర సొసైటీకి సంబంధించిన న్యూస్ డీల్ చేస్తుంది. ట్రైమై టీవీ అండ్ ల్యాండ్ నూడిల్ ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్పై ఫోకస్ పెట్టబోతున్నాయి. ట్రైమై టీవీలో రియల్ ఎస్టేట్ ప్లస్ జనరల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబడుతుంది. కానీ మంచి మార్గాన్ని నేను అయినంత, అంటే దీనికో 2-3 మంత్స్ టైం తీసుకుంటుంది, షిఫ్ట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ నుంచి జనరల్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి నేను మంచి మార్గాన్ని ఒక ఛానల్గా నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను. మీ సహకారం అందిస్తారని అనుకుంటున్నాను. నా రియల్ ఎస్టేట్ రికమెండేషన్స్ అంతా ట్రైమై టీవీలో అండ్ ఇంగ్లీష్లో ల్యాండ్ నూడిల్ ఉంది. ఆ ల్యాండ్ నూడిల్లో నేను పోస్ట్ చేస్తుంటాను, మీరు అక్కడ పోయి చూడవచ్చు. ఈ మంచి మార్గంకి అనూహ్య స్పందన లభించింది. అనుకోని రీతిలో ఇది పెరిగింది. కానీ నాకు మంచి మార్గం యొక్క గ్రోత్ అంత అట్రాక్టివ్ అనిపించలేదు. ఎందుకంటే ఈ మంచి మార్గంలో నేను చెప్పిన మాటలు, నేను ఇచ్చిన డేటా చాలా ఎక్కువ, నాకు లబ్ధి చాలా తక్కువ. నేను ఇచ్చిన సూచన వల్ల చాలా మంది లాభపడ్డారు. కానీ ఆ లాభము యొక్క అంశ కూడా, అంటే ఒక చిన్న ఇది కూడా నాకు అందలేదు. నేను కూడా దీనిపై ఆలోచన చేస్తున్నా. అంటే ఈ రియల్ ఎస్టేట్లో నేను బాగా డీప్గా వెళ్ళాలనా, లేదా రియల్ ఎస్టేట్ని ఆ పై టచ్ చేసి ఇడిచేయాలనా అని రీథింక్ చేస్తున్నాను.
కానీ మంచి మార్గంలో మాత్రం నేను క్వాలిటీ స్టఫ్ అందిస్తాను. రియల్ ఎస్టేట్ కూడా కవర్ చేస్తాను, జనరల్ టాపిక్స్. అప్పుడప్పుడు నేను ఏదన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే మంచి మార్గమే షేర్ చేస్తాను. అంటే రియల్ ఎస్టేటే కాకుండా వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ స్పెండింగ్, షాపింగ్, ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్పై నేను ఫోకస్ పెట్టదలుచుకున్నాను. అందుకు నేను మంచి మార్గం అనే మాధ్యమం వాడబోతున్నాను. నేను మంచి మార్గం వ్యూవర్స్ని ఈ 10,000 సబ్స్క్రైబర్ బేస్ మనం ఎట్టి పరిస్థితిలో అచీవ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఫోకస్ మార్చాలి. ప్రజలకు డబ్బు సేవ్ చేయడం కాకుండా డబ్బు సంపాదన అంటే వాళ్లకు నేను అంటే ఫైనాన్షియల్గా లాభపడాలి డైరెక్ట్గా. అంటే నేను చెప్తే అది డబ్బు రూపంగా వాళ్ళకు సక్సెస్ కావాలి. నా మెయిన్ గోల్ అది. ఇప్పుడు నేను మీకు రియల్ ఎస్టేట్ వీడియోస్ చెప్తే కొద్దిగా స్పృహ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడి తమ లక్షలు మిగిలించుకున్నారు. అవునా కాదా మీరే చూసిన వాళ్ళే చెప్పాలి, మిగిలించుకునే వాళ్ళే చెప్పాలి. నా ఛానల్ వల్ల నేను చాలా సెన్సిటివ్ టాపిక్స్ చాలా రిస్క్ తీసుకొని నేను వేశాను. దానివల్ల నాకు అరాకొర లాభమే వచ్చింది. కానీ లాభం అయితే వచ్చింది, నేను లేదన్న. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ మంచి మార్గంలో లేదు. అంటే నా మంచి మార్గం ఛానల్లో ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. నేను మా మంచి మార్గం ద్వారా మీకు రియల్ ఎస్టేట్లో అయినంత లోసుకుబాట్లను అంటే ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామని చూశాను. దాంట్లో నేను ఒక 20-30% సక్సెస్ అయింటాను అనుకుంటాను. ఇప్పుడు నాపై 3 ఛానళ్ళు నడిపించే బాధ్యత ఉంది. నేను ఎందుకు తీసుకున్నాను అంటే కూడా దానికి పెద్ద రీజనే ఉంది. ఇది పక్కన పెడితే మంచి మార్గం వ్యూవర్స్కి నేను ఒక ప్రత్యేకమైన హెచ్చరిక జారీ చేయబోతున్నాను. దయచేసి స్టాక్ మార్కెట్లో మార్కెట్ అట్లీస్ట్ 1.5% to 3% డౌన్ అయ్యే వరకు మీరు ఎవ్వరూ ఎంటర్ కాకండి. నా లైఫ్లోనే ఇంత డేంజరస్ మార్కెట్ చూడలేదు. అంటే ఇంకా పెరుగుతుందేమో కానీ పడితే ఎవరి బొక్కలు కూడా మిగలవు. అంటే నేను 9వ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో దిగాను. అంటే వేరే వాళ్ళ అకౌంట్లో ఓపెన్ చేసి దాంట్లో ట్రేడ్ చేశాను. స్లోగా నా ఏజ్ కాగానే నా ఓన్ అకౌంట్స్ తీసుకొని అంటే 9th క్లాస్ టు ఈ ఏజ్ వచ్చే వరకు నేను ట్రేడింగ్లో ఉన్నాను. కనుక నేను చెప్తున్నది ఏమంటే అట్లీస్ట్ మార్కెట్ 1.5 to 3% టోటల్ మార్కెట్ పర్సంటేజ్, స్టాక్స్ కాదు, టోటల్ మార్కెట్ పడే వరకు ఈ ఫ్రెష్ ఇన్వెస్టర్ ఎవరున్నారో వాళ్ళు ఎంటర్ కాకండి. ఎందుకంటే వాళ్ళకు తీవ్రమైన నష్టాలు వస్తాయి. ఇది మీకు ఇంకో 2-3 months మార్కెట్ ఇట్లానే సతాయిస్తుండొచ్చు. కానీ వన్ ఫైన్ డే ఒక 2-3 అవర్స్లో మార్కెట్ మొత్తం లోవర్ సర్క్యూట్లో 2-3 కొట్టి మొత్తం నాశనం అయ్యే సూచనలు చాలా ఎక్కువ ఉన్నాయి. మార్కెట్ బ్యాడ్ న్యూస్ని కూడా కేర్ చేస్తలేదు అంటే మార్కెట్కే బ్యాడ్ టైం వచ్చేసింది అని అర్థం. గోల్డ్ తీవ్రంగా పెరుగుతుంది అంటే మార్కెట్కి మూడింది అని అర్థం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత 2 ఏళ్లుగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెంచలేదు అంటే ఎలక్షన్ భయం అందరికీ ఉంది అని అర్థం.
అంటే ఇవి ఇండైరెక్ట్ ఇండికేటర్స్ దట్ సంథింగ్ ఇస్ బ్యాడ్ ఇన్ అవర్ బూమింగ్ ఎకానమీ. ఏదో మనకు కనపడని చెద పట్టుకుంది మన ఎకానమీకి అని అర్థం. బంగారం పెరుగుతుంది అంటే స్టాక్ మార్కెట్ పడడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. దయచేసి చెప్తున్నా, బంగారం ఇంకో 2-3-4 వేలు పెరిగితే మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేసేయండి. తాకట్టు పెట్టిన బంగారం విడిపించి అమ్మేసేయండి. మీకు 10,000 మినిమం తక్కువలో మళ్ళీ అదే బంగారం దొరుకుతుంది. అంటే బంగారం అనే పిచ్చి ఉన్నవాళ్ళు నేను చెప్పింది వినండి. ఇంకో 3-4 వేలు బంగారం పెరిగితే అమ్మేసేయండి. మీకు అదే 10,000 కింద ఈజీగా దొరుకుతుంది. ఇది నేను ఇంపార్టెంట్ సూచన ఇస్తున్నాను. ఇప్పటి నుంచి మంచి మార్గం ఒక కొత్త పంథా ఎంచుకొని వీడియోస్ లోడ్ చేస్తుంది. మీ సహకారం, అందరి సహకారం కోరుతున్నాను. రియల్ ఎస్టేట్ వీడియోస్ కూడా మంచి మార్గంలో కంటిన్యూ అవుతాయి కొన్ని నెలలు. తర్వాత ఐ వాంట్ టు షిఫ్ట్ దట్ రియల్ ఎస్టేట్ బర్డన్ టు ట్రై మై టీవీ అండ్ ల్యాండ్ నూడిల్. అదే కాకుండా నేను డైరెక్ట్గా మీకు డబ్బు సంపాదించి పెట్టే మార్గాలు నేను కొన్ని చూపిస్తాను. అది కాకుండా నేను మీ ఈఎంఐ బర్డన్ ఎలా తగ్గించుకోవాలి అని ఐ వాంట్ టు ప్లే డైరెక్ట్ రోల్. అందరూ ఈఎంఐ ఎలా తెచ్చుకోవాలని చూస్తుంటారు, అంటే బ్యాంక్ లోన్స్ ఎలా వస్తాయని చూస్తుంటారు. అట్లా కాదు, పోస్ట్ బ్యాంక్ లోన్ మీ ఈఎంఐ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి, మీరు ఈజీగా దాన్ని ఎలా తీర్చాలి. నేను చాలా చూసిన మనీ పర్స్ అని ఏదో పర్సులు గిర్సులు వాళ్ళు డైరెక్ట్ రికమెండేషన్ చేస్తారు స్టాక్స్. అట్లా చేయకూడదు. యాక్చువల్ చేస్తే రేపు ఏమైనా అయిందంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకో. కనుక ఈ ఈఎంఐ బర్డన్ని వాళ్ళు మీరు 10 ఏళ్లలో తీర్చేయండి, 20 ఏళ్ళ బర్డన్ 10 ఏళ్లలో తీర్చేయండి. ఇవన్నీ దాంట్లో ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి. ఈ ఈఎంఐ మేనేజ్మెంట్ అనేది అంత ఈజీ కాదు. యూనివర్సల్ రూల్స్ అప్లికబుల్ కాదు. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ యొక్క ఫైనాన్షియల్ ప్లస్ ఎర్నింగ్ కెపాసిటీ చూసుకొని ఈ ఈఎంఐ తీర్చే డిజైన్ తయారు చేయాలి తప్ప దీనికి యూనివర్సల్ డిజైన్స్ అనేవి ఏముండవు. కావున నేను కొద్దిగా రీసెర్చ్ బేస్డ్ ప్రాపర్టీ బయింగ్, ప్రాపర్టీ సెల్లింగ్, ఈఎంఐ మేనేజ్మెంట్, క్యాష్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ పూలింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్లస్ రిస్క్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్, ఇవన్నీ నేను వివిధ రూపాల్లో నేను మంచి మార్గం, ట్రై మై టీవీ అండ్ ల్యాండ్ నూడిల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను. నా తరఫున నేను కోరుకునేది ఏమంటే, మీరు ఏ రూపంలోనైనా ఫైనాన్షియల్ హెల్ప్, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ చేయదలుచుకుంటే నా ఛానల్కి తప్పకుండా చేయండి. ప్లస్ మీరు చేసిన ఫైనాన్షియల్ సహాయానికి నేను ల్యాండ్ అంటే లోడ్ చేయబోయే వీడియోలు 10 లాభాన్ని ఇస్తాయి. మీరు ఏ డిసిషన్ తీసుకునే ముందు నేను ఒక జనరల్గా మీకు సజెషన్ ఇవ్వగలను, కానీ అందరూ నాకు మెసెంజర్లో నేను ఇక్కడ కొంటా, ఇది కొనాలనా వద్దా అంటే నేను అందరికీ ఆన్సర్ ఇవ్వలేను. కొన్ని చోట్ల ఆ ఏరియా పేరే నేను ఫస్ట్ టైం వింటుంటా. నేనేమి ఇంచ్ టు ఇంచ్ హైదరాబాద్ మొత్తం చూసినోండి కాదు. నేను ఎక్కడ స్టడీ చేయబోతున్నానో ఆ ఏరియా మొత్తం నేను స్టడీ చేస్తాను తప్ప మీరు కోరుకున్న ఏరియాలో నేను నా వ్యూస్ నాకు తెలిసింటే మాత్రమే ఇవ్వగలను, లేకుంటే ఇవ్వలేను.
అని తెలియజేస్తూ, మీకు మంచి మార్గం ఛానల్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తోని నా వీడియోస్ షేర్ చేసుకోండి. సబ్స్క్రైబర్ బేస్ 10,000 రీచ్ అయ్యేటట్టు మీరందరూ చూస్తారని, మీరు ఈ ఛానళ్ళ ద్వారా లబ్ధి పొందుతారని కోరుకుంటూ నమస్కారం.